హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఊర్లో జరిగే శివరాత్రి తిరునాళ్ళ వీడియో అయితే చూసేయండి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి. చాలామంది చూశారు. మా ఊర్లో 5 రోజుల పాటు ఈ శివరాత్రి తిరునాళ్ళు జరుగుతాయి. ఊరు మొత్తం గుడి దగ్గరే ఉంటుంది. చాలా బాగుంటుందండి శివరాత్రి తిరునాళ్ళు. అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎలా ఉంటుంది? ఏం చేస్తారు అనేది. శివరాత్రి రోజు నైట్ దేవుళ్ళ పెళ్లి తర్వాత అందరూ జాగారం ఉంటారు కదా! మాకు అదే రోజు భోజనాలు కూడా ఉంటాయండి. అదే రోజు నైట్ జాగారం కూడా ఉంటుంది. అంటే టెంపుల్ దగ్గర శివరాత్రి రోజు భోజనాలు కూడా పెడతారనమాట. అక్కడ జాగారం ఉంటారు చాలామంది. ఒక పక్కనేమో డాన్స్ ప్రోగ్రామ్‌లు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ అంటే ఒక పక్క డాన్స్ ప్రోగ్రామ్‌లు జరుగుతున్నాయి. ఒక పక్క టెంపుల్‌కెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా! జెయింట్ వీల్లు ఇవన్నీ ఇక్కడ ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఎంతమంది వస్తారో ఇంకా చెప్పనవసరం లేదు కదా! ఇది నెక్స్ట్ డే అంటే శివరాత్రి రోజు నెక్స్ట్ డే సముద్ర స్నానాలుంటాయి. మార్నింగ్ జాగారం చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సముద్ర స్నానాలు చేస్తారనమాట. మాకు బీచ్ దగ్గరే ఉంటుంది కాబట్టి, మా ఇంటి దగ్గర నుంచి అయితే జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది బీచ్. నేను మా ఇంటి దగ్గర నుంచే వెళ్తున్నాను. పక్కనే ఈ టెంపుల్ పక్కనే అనమాట ఈ షాప్స్ అన్నీ. ఇక్కడ స్టేజ్ ఉంటుంది కదా! అక్కడ మనకి డాన్స్ ప్రోగ్రామ్‌లు జరుగుతుంటాయి. ఇక్కడ కనిపించేవన్నీ లైటింగ్స్ అనమాట ఎల్ఈడీ. ఇప్పుడు ఇవి డే టైమ్‌లో కాబట్టి ఇలా కనిపిస్తున్నాయి. పక్కనే టెంపులు. ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందనుకోండి. మాకైతే బీచ్ వీళ్ళందరూ సముద్రానికి వెళ్లి స్నానం చేసి వచ్చేవాళ్ళే. అందరి ఇల్లులు దగ్గరే కాబట్టి వెళ్ళొస్తుంటారు. చుట్టుపక్కన ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఇంకా చెరుకయితే చూసారా ఎంత ఉందో? ఎన్ని టన్నుల చెరుకు అయితే ఇక్కడ అమ్ముడుపోతుందో చెప్పలేను. అంత చెరుకు పెడతారిక్కడ. మాకు శివరాత్రి రోజు నైట్ జాగారం తర్వాత మార్నింగ్ సముద్ర స్నానాలు. అలాగే అదే రోజు నైట్ దేవుళ్ళ ఊరేగింపు ఉంటుంది. వీళ్ళందరూ ఈరోజు మార్నింగ్ సముద్ర స్నానానికి వెళ్ళేసొచ్చిన తర్వాత నైటు దేవుళ్ళ ఊరేగింపు, డెకరేషను, డాన్స్ ప్రోగ్రామ్‌లు చాలా ఉంటాయండి. షాప్స్ కూడా ఒక టెంపుల్ నుంచి మనకి బీచ్ వరకు ఒక 1 కిలోమీటర్ ఉంటుందని చెప్పానా? అంతవరకు షాప్స్ పెడతారు. ఇంకా కబడ్డీ పోటీలు, క్రికెట్ పోటీలు చాలా జరుగుతాయి ఇక్కడ. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 20,000 ఇంకా సెకండ్ ప్రైజ్ వచ్చేసి అలా ఒక 5 ప్రైజెస్ వరకు ఇస్తారు. లాస్ట్ ప్రైజ్ వచ్చేసి 5,000. ఒక పక్క కబడ్డీ, ఇంకొక పక్క క్రికెట్ పోటీలు, అలాగే ఇంకా వాలీబాల్ పోటీలు కూడా జరుగుతుంటాయి. భలే ఉంటుంది. మనకి 5 డేస్ ఉంటే 5 డేస్‌కి అసలు టైం సరిపోదనమాట. అంత ఒక్కొక్క పక్క ఒక్కొక్క ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. బీచ్‌కి మతము, కులంతో సంబంధం లేకుండా అందరూ వెళ్తుంటారండి. అందరూ వెళ్లి బీచ్‌లో స్నానం చేసి అక్కడ సముద్ర స్నానం అని చెప్పాను కదా! శివరాత్రి నెక్స్ట్ డే అందరూ స్నానం చేసొస్తారు బీచ్‌లో. మార్నింగ్ సముద్ర స్నానాల తర్వాత నైటు దేవుళ్ళని ఊరేగిస్తారని చెప్పానా? ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నారండి దేవుళ్ళని.
నైట్ దేవుళ్ళ ఊరేగింపు ఉంటుంది. అదే నైటు బాణాసంచా కూడా కాలుస్తారనమాట. మా ఊరి స్పెషాలిటీ కూడా అదేనండి. ఇక్కడ కాల్చే బాంబులు ఎక్కడ నాకు తెలిసి ఏ తిరునాళ్ళలో కూడా ఇలా కాల్చరు. అంత బాగుంటుంది. చివరికి నేను ఫుల్ వీడియో కూడా తీయలేకపోయానంటే అసలు ఎంత బాగా జరుగుతుంది తెలుసా? అంత చాలా బాగా జరుగుతుంది. ఇదేనండి డాన్స్ ప్రోగ్రామ్‌లు. ఈవెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా! డాన్స్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు వాళ్ళని పిలిపిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీ వాళ్ళు చేస్తారు. ఒక 3 డేస్ అయినా మనకి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి. లైటింగ్ అయితే భలే చాలా బాగుంది. ఎల్ఈడి లైట్స్ కదా! చాలా క్లియర్‌గా కనబడుతున్నాయి. పెట్టారు లైట్ సెట్టింగ్ అవి. ఇదంతా డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. దేవుళ్ళని డెకరేట్ చేసి అన్నీ తీసుకొచ్చి లైన్‌గా పెట్టి ఆ తర్వాత మనకి బాంబులు కాలుస్తారనమాట. బాంబులు కాల్చడం స్టార్ట్ అయిపోయింది. అందరిని దూరంగా జరగమని చెప్పేసి అక్కడ బాంబులు కాల్చుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇదేనండి స్పెషాలిటీ. ఎక్కడెక్కడి నుంచో ఇది చూడడానికి. ఇది వచ్చేసి నైట్ 2:00కి బాణసంచా కాలుస్తారు. ఊరు మొత్తం ఇక్కడే ఉంటుంది. తొక్కిసలాట జరగకుండా పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు. చూసారా ఎంత బాగుంది. పైకి వెళ్ళాలి కదరా వచ్చే ఎలా ఉంది జనరల్ పబ్లిక్ దూరం జరగదాయా బాబు పక్కడికి వెనక్కి జరగాలి పడతారు కాబట్టి వెనక్కి జరగాలి దయచేసి పబ్లిక్ వెనక్కి జరగండి రత్నంగడి పక్కన ఉండొద్దు సరిగ్గా ముందు కావాల్సిన వాళ్ళు స్పాన్సర్ బాబు వెనక బాంబులన్నీ కాల్చడం అయిపోయిన తర్వాత ఈ దేవుళ్ళని ఊరేగిస్తారనమాట. నైట్ 2:00కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 2:00కి మళ్ళీ ఇవి గుడి దగ్గరికి వస్తాయన్నమాట. అవి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ రథాన్ని డెకరేట్ చేసి రథాన్ని తీసుకెళ్తారు. చూసారా ఎంత పెద్దగా ఉందో రథము. చాలా బాగుంటుందండి. 5 రోజులు జరిగే ఈ తిరునాళ్ళు ఒక్క రోజు కూడా ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉండనంత అంతసేపు అసలు ఇంట్లోనే ఉండము. ఎక్కువసేపు టెంపుల్ దగ్గర ఇక్కడే ఉంటామన్నమాట. చాలా బాగా జరుగుతాయి. ఈవినింగ్ తీసుకెళ్తారు రథాన్ని. ఈవినింగ్ 5:30 ఆ టైంలో తీసుకెళ్తారనమాట. అక్కడ నుంచి పక్క ఊర్లో మాకు ఇంకొక శివాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతాయన్నమాట ఇవన్నీ. ఆ నెక్స్ట్ డే మళ్ళీ రథం ఇంటికి వచ్చేస్తుంది. మేము రథం తీసుకెళ్ళిపోయిన రోజే మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసాము. ఎందుకంటే అప్పటికే 3 డేస్ అయిపోయింది. 3 డేస్ అక్కడే ఉన్నాము. చాలా బాగా జరిగింది. మా తిరునాళ్ళు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ప్రతి ఇయర్ శివరాత్రి రోజు మాత్రం మేము ఇక్కడే ఉంటాము 3 డేస్.